జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నిహారిక పూజ గదిలో అడుగు పెట్టడంతో శుభశకునాలు మొదలవుతాయి. పురాతన కాలం నాటి పెట్టెను తెరిచి అందులోని ముక్కు పుడకను తీసి నిహారిక ధరిస్తే ఒక కార్యక్రమం పూర్తవుతుంది. తదుపరి లగ్నపత్రిక రాసే కార్యక్రమం ఉంటుంది. వెళ్ళమ్మా. నేను వెళ్ళి తీసుకురావాలా? ముక్కు పుడక బాధ్యత నుంచి వేదవతి గారు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. చిన్న కోడలువైన నువ్వే ఆ పని చెయ్యాలి. వెళ్ళమ్మా. వెళ్ళు. ఆ పూజ గది ఎంతో పవిత్రమైనది. అర్హత కలిగిన వారు మాత్రమే అందులో అడుగు పెట్టగలరు. అర్హత లేని వారు అడుగు పెట్టలేరు. ఈ ఇంటి కోడలివయ్యే అదృష్టం నీకు ఎంతుందో ఇప్పుడు తెలిసిపోతుందిలే. సుజాత అన్నట్టు పూజ గది పరమ పవిత్రమైనది. పబ్బుల్లో తిరిగే నా కూతురు అలాంటి గదిలో అడుగు పెట్టగలుగుతుందా? ఏం జరగబోతుంది దేవుడా? నిహారికను ఈ గండం నుండి గట్టెక్కించు. గురువుగారు చెప్పారు, అమ్మమ్మ చెప్పింది. ఇంకెందుకు భయం? ధైర్యంగా వెళ్ళి తీసుకురా నిహారిక. అమ్మవారు నన్ను అడ్డుకుంటుంది. నేను అడుగు ముందుకి వేశాను అంటే మంటల్లో ఆహుతి అయిపోతాను. నా వల్ల కాదు. ఏమైందమ్మా? పెట్టి తీసుకురాకుండా ఎందుకలా వచ్చేసావు? పెట్టెని తీసుకురావడం కాదు, అసలు గదిలోకి అడుగు పెట్టలేకపోయావేంటి? ఏదో జరిగింది. అక్కడ ఏదో జరిగింది. ఏం జరిగిందమ్మా? కార్యక్రమం జరగాలంటే నువ్వు పూజ గదిలోకి అడుగుపెట్టి అమ్మవారి పెట్టెను తీసుకురావాలి. గదిలోకి ఎందుకు వెళ్ళలేదు? అంటే స్వామీజీ, అది నేను ఇప్పటి వరకు అమ్మవారి గదిలోకి వెళ్ళలేదు. మొదటిసారి అడుగు పెడుతుంటే అమ్మవారి తేజస్సు చూసి నాకు కాస్త భయం వేసింది. అందుకే వెళ్ళలేకపోయాను. అడుగు పెట్టడానికి అన్ని అర్హతలు లక్షణాలు కలిగి ఉన్న నువ్వు అడుగు పెట్టలేకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అత్తయ్య, మీరు వెళ్ళి తీసుకురండి. గురువుగారు నిన్ను వెళ్ళమన్నారమ్మా. వసంత గారు, మీరు ఎవరైనా వెళ్ళి తీసుకురండి. అమ్మో, మా వల్ల కాదు. వీళ్ళ వల్ల అస్సలు కాదు. ఎందుకంటే గత అనుభవాలు చాలా ఉన్నాయి. మా అమ్మాయి ఏ విషయంలోనూ చొరవగా ముందుకు వెళ్ళలేదు. మొహమాటం ఎక్కువ. వదిలేయండి. మీ కూతురేమో భయపడొచ్చానని చెప్తోంది. మీరేమో మొహమాటం అంటున్నారు. అసలు మీరు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? మరోసారి ట్రై చేయి నిహారిక. నా వల్ల కాదు. బిడ్డ బాగా భయపడిపోయింది.
మంచి రోజు అనుకొని ఈరోజు కార్యక్రమంలోకి దిగాం. ఏదో అపశృతిలో అయిపోయింది. అమ్మా, ఓ పని చేద్దాం. ఈరోజు క్యాన్సిల్ చేసుకుందాం. పెళ్లి ముహూర్తాలు నిర్ణయించడం, లగ్నపత్రిక రాయడం మరోసారి పెట్టుకుందాం. అదెలా కుదురుతుంది? కార్యక్రమం ఈరోజు జరిగిపోవాల్సిందే. ఎటూ వచ్చే నెల 6వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు కదా. ముక్కుపుడక ధరించే కార్యాన్ని ఈ రోజు కాపుకుంటే మంచిది. అవునవును, లావణ్య చెప్పింది కరెక్ట్ అనిపించింది. పిల్లలన్నట్టు ముక్కుపుడక కార్యక్రమాన్ని వాయిదా వేసుకుందామా గురువుగారు? నిహారిక బాగా భయపడిపోతోంది. కావాలంటే పెళ్ళయ్యాక గదిలో అడుగు పెడుతుందిలేండి. అది ఇంకా బెటర్. ఆచారాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి గాని మనకనుకూలంగా వాటిని మార్చుకోకూడదు. గురువుగారు చెప్పిన మాటని మనం గౌరవించాలి. అనుకున్న కార్యక్రమాలన్నీ వాయిదా వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. నిహారిక వెళ్ళలేకపోతుందండి. మరేం చేయమంటారండి? మీలాంటి జాతకం కలిగిన కోడలు అద్భుతాలు సృష్టించేస్తుందని ఏవో గొప్పలు చెప్పారు కదా. మరి మీలాగా గదిలోకి ఎందుకు అడుగు పెట్టలేకపోతోంది? జరిగిన దాని గురించి ఎంతసేపు వాదించుకుంటాం? జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. నాకైతే ఇది వాయిదా వేసుకోవడం మంచిదనిపిస్తుందమ్మా. మీరు వెళ్ళి తీసుకురండి అత్తయ్యా. ఆమె బరువుని బాధ్యతని దించుకోబోయే మనిషి. వేదవతి గారు వెళ్ళకూడదు. కుటుంబ సభ్యుల్లోని ఆడపిల్లలెవరైనా వెళ్ళి తీసుకురావచ్చు. మా వల్ల కాదు స్వామి. అయితే వేదవతి గారు కాకుండా ఇంకెవరూ పూజ గదిలోకి అడుగు పెట్టలేరా? అవని వెళ్తుంది స్వామీజీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.